అసలుకి అశోక్ ఎలా ఉండేవాడు అని చెప్పేసి ప్రస్తుతం తమ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అశోక్ ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం, ఎలా ఉండేవాడు మీతో? మా ఈస్ట్ బృందావన్ కాలనీలో గత 4.5 సంవత్సరాలుగా అశోక్ గారు ఇక్కడ నూతనంగా నివాసం నిర్మించుకొని ఉంటున్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి. తన వృత్తిపరంగా ఉదయం లేచి తన లెక్చరర్గా పనిచేస్తున్నారని తెలుసు. తన ఉద్యోగానికి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చిన తర్వాత చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పేటటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో కూడా చాలా మంచిగా ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మేమందరం కూడా షాక్కి గురయ్యాం. మరి ఇలాంటి సంఘటనలు ఈ సమాజంలో ఎక్కడ పోతున్నామన్న సందేహాన్ని మా అందరిలో కలచన వేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా కఠినమైన చర్యలు, కఠినమైన ఇవి ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. సార్, మీరు చెప్పండి, మీరు కాలనీలో రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటారు, అశోక్తో పరిచయం ఉండుంటుంది. తన ప్రవర్తన ఎలా ఉండేది? ఎప్పుడన్నా కుటుంబ సమస్యలు చెప్పుకునేవాడా? కుటుంబ సమస్యలు ఎప్పుడు చెప్పలే, కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు అతను. మాకు మధ్య మధ్య కనపడాడు, హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేటాడు. తర్వాత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే కాలేదు. బట్ మంచి వ్యక్తి మాకు తెలిసినంత వరకు. గతంలో ఈ కేసుకి సంబంధించి పూర్ణిమ, మహేష్ అనే వ్యక్తి కలిసి చంపేశారు అశోక్ అని చెప్తున్నారు. ఇదే ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పాడు. అప్పుడెప్పుడైనా మీకు ఆ మహేష్ అని అతను పరిచయం ఉన్నాడు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా తెలుసు? లేదు, కుటుంబ సభ్యులు ఎవరు తెలియదు. అబ్బాయి కూడా మాకు అంత పరిచయం లేదు యాక్చువల్లీ. ఎప్పుడు వచ్చిపోతున్నాయి కానీ మాకు బట్ అంతే పర్టికులర్గా అయితే ఎప్పుడు అతను మేమైతే పర్సనల్గా చూడలేదు. మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, వీళ్ళు మీకు పరిచయం ఉన్నారా? పూర్ణిమ కావచ్చు, లేకపోతే తను ఎలా ఉండేది, తన పిల్లలు కానీ? అంటే అప్పుడప్పుడు దారి నుండి వెళ్ళేటప్పుడు పరిచయము. ఈ ఇంటి ఓనర్ మాకు చాలా పరిచయం, శ్రీనివాసు. ఆ పరంగా చూసేవాళ్ళం తప్ప మాకు వ్యక్తిగతంగా అయితే దగ్గర పరిచయాలు ఏం లేవు. కానీ అశోక్ అనే వ్యక్తి మాత్రం చాలా మంచి వ్యక్తి. ప్రొఫెసర్ సార్ కాబట్టి ఆయన డిగ్నిటీగా తన పని తను చేసుకుంటూ ఉద్యోగరీత్యా ఆయన వెళ్ళిపోయేవాడు, సాయంత్రం వచ్చేవాడు. వచ్చిన తర్వాత కూడా ట్యూషన్స్ నడుపుతున్నాడని తెలిసింది. కానీ ఇలాంటి విషయం తెలియగానే కాలనీలో షాక్ గురయ్యాము. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో ఒక మంచి డీసెంట్ ఏరియా మన ఈస్ట్ బృందావన్ కాలనీ. ఈ కాలనీలో ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. ఈ రెంట్కి వచ్చి పక్కకుండే వ్యక్తులు తనకు పని పాట లేక తిరుగుతూ అలా ఇలా ఉండేవాళ్ళు. ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్ బిజీలో పడి, ఫ్యామిలీ పిల్లలు, భర్త తన టెన్షన్లో తను అదే ఉద్యోగరీత్యా ఆ మైండ్లో వెళ్ళిపోతాడు. తర్వాత జరిగే పరిణామాలు అనుకోకుండా ఈ టైంపాస్కి తిరిగే పిల్లలు కానీ, కొంతమంది చిల్లరేషాలు వేసే పిల్లలు కానీ ఇలాంటివి చేసి మంచిగా ఉన్న వ్యక్తులను కూడా చెడగొట్టడం జరుగుతుంది. సార్, ఎందుకంటే మహేష్ గతంలో మీరు అన్నట్టుగా ఇంట్లో ఉండేవాడని చెప్తున్నారు. వాళ్ళు ఖాళీ కూడా చేయించారు, తన ప్రవర్తన బాగోలేకని చెప్తున్నారు. వాస్తవమేనా? ఇది తెలిసింది, ఈ మధ్య మాకు తెలిసింది. ఇవి సంఘటన జరిగిన తర్వాత తెలిసిన విషయాలు, కానీ అంతకుముందు బయటికి ఎప్పుడు రాలేదు. కానీ తెలిసినాక మేమంతా అదే షాక్ గురయ్యాము. ఇట్లాంటి మన కాలనీలో కూడా జరుగుతున్నాయా? ఈ వ్యక్తిగతంగా జరిగే విషయాలు ఇవన్నీ బయటకు వస్తే కానీ తెలియట్లేదు. ఇక ముందు మేము కూడా మా ఓనర్స్ కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతోగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చే పిల్లలు, ఎలాంటి పిల్లలు ఏందని తెలియకుండా అన్నీ తెలుసుకొని మనం ఇచ్చే రెంట్కి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. సార్, మీరు చెప్పండి, ఎందుకంటే ఇంటి పక్కనే ఉన్నారు, అసలుకి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది? యాక్సెసిబిలిటీ ఏమన్నా ఉంటుందా సార్ ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి వెళ్ళడానికి? ఉంటుందండి, వెళ్ళొచ్చు అనుకుంటాను. బట్ అశోక్ గురించే మాకు తెలుసు. మేము ఇన్ని సంవత్సరాలు ఉంటున్నా కూడా అశోకే పొద్దున్నే కలిసేవాడు, గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ అంతే. దానికన్నా ఎక్కువ పరిచయమే లేదు మనకి. ఎప్పుడు తెలిసింది మీకు ఇలా హత్య జరిగింది? నాకు అసలు జరిగిందని తెలియదు. ఆ రోజు హార్ట్ అటాక్తో చనిపోయాడంటే బయటకు వచ్చాం అంతే. అయినప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ అంబులెన్స్ ఆగితే రోడ్ జామ్ అయింది, దానివల్ల బయటకు వచ్చి చూస్తే స్ట్రోక్తో చనిపోయారంటే చూసాం మేము. తర్వాత నిన్న తెలిసింది మాకు, న్యూస్లో వచ్చింది ఇలా అన్నీ. అంటే మీరు బాడీని చూసినప్పుడు మీకు అనిపించిందా తన ఒంటి మీద గాయాలు కానీ లేకపోతే? అట్లేం లేదు, నేనేం చూడలేదు అంతా. ఇక అసలు స్ట్రోక్ అంటేనే రోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాను, సాయంత్రంకి హార్ట్ అటాక్ అంటే మేము బిలీవ్ చేయలేకపోయినాం. అసలు షాక్లోనే ఉన్నాం. అప్పటికి అంత ఆలోచన రాలేదు మాకు అసలు. సార్, మీరేం చెప్తారు? ఇలాంటి ఘటనలు మనం రెగ్యులర్గా ఎక్కడొకక్కడ చూస్తూనే ఉన్నాము. అంటే ఈ అక్రమ సంబంధాలు అనేది వివాహిత సంబంధాలన్నింటినీ కూడా చంపేస్తుంది. సో ఏం చెప్తారు? అంటే సొసైటీలో రాను రాను తన వ్యక్తిగత సుఖాల కోసం కట్టుకున్న భర్తనే ఇలా చేయడం చాలా దారుణమైన విషయం. మనం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామో, ఈవెన్ రూరల్ ఏరియాలలో, విలేజ్లలో చాలా మంచిగా ఉంటున్నారు. అడ్వాన్స్డ్గా ఉండి టెక్నాలజీ వచ్చి చదువుకున్న వాళ్ళే ఇలాంటి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాలలో చాలా
గట్టి చర్యలు తీసుకొని శిక్షలు పడేటట్టు చేస్తే కొంతనైనా సమాజంలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, అంటే అశోక్కి సంబంధించి అందరూ కూడా తను ఎవరితో పెద్దగా మాట్లాడు అని చెప్తున్నారు, కానీ భార్య ఇలా చేయడం అసలుకి మీరు సమర్థిస్తారా దీన్ని? లేదండి, ఏ రకంగా సమర్థించడానికి వీలు లేదు. తను ఏంటంటే పాపం ఒక లెక్చరర్ ఫీల్డ్లో ఉండి తన బాధ్యత తను చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. మేమందరం మా కాలనీ వాళ్ళకు కూడా చాలా బాధపడుతున్నాం. ఇది జరగకూడని సంఘటన. అంటే కనీసము ఆ పూర్ణిమకి తన భర్తని హత్య చేసేటువంటి టైంలో కొడుకు కానీ లేకపోతే కనీసం తనతో జర్నీ ఒక 11 సంవత్సరాల పైనే చేసి అవి ఏం గుర్తు రాకుండా ఉండొచ్చు. అదే అండి, కనీసం తను చదువుకున్న లెక్చరర్ తనకు మానవత్వం కూడా మర్చిపోయి అతి క్రూరంగా, అది ఏంటంటే మామూలుగా ఒక జంతువు కన్నా హీనంగా అతి క్రూరంగా ప్రవర్తించి తన భర్తను చంపడం అనేది అది ఎవరు సహించలేని విషయము, అతి ఘోరమైన విషయం అండి అది. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? ఇప్పుడు బాబు ఒంటరివాడైపోయాడు, ఆమె జైలు పాలైపోయింది, నమ్మినటువంటి భర్తని చంపేసుకుంది, తన లైఫ్ ఏంటి, పిల్లల లైఫ్ ఏంటి? అది ఇప్పుడు పాపం బాబుకు ఎవరు సమాధానం చెప్పలేరండి. ఎందుకంటే తన తండ్రిగా తను ఎంత చేయాలనో పాపం కనీసం బ్రతుకుంటే చేసేవాడు. కాకపోతే తండ్రిని కోల్పోయాడు, ఆ పిల్లల్ని అనాథం చేశాడు, కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోయింది. తను ఎవరు ఏం న్యాయం చేయలేరు. కాకపోతే తన ఆత్మకు శాంతి కూర్చాలంటే మాత్రం తనకు సరైన శిక్ష అనుభవించి సరైన శిక్ష చేయాలని మాత్రం కోరుకుంటున్నామండి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కాలనీలో ఉంటున్నారు, ఎప్పుడు ఇలాంటి ఘటన జరగకుండా ఉండొచ్చు, కానీ తను అశోక్ ఎన్నో ఆశలతో ఇల్లు కట్టుకున్నాడు, కుటుంబం కోసం ఉన్నాడు, కానీ భార్య అలా చేయడాన్ని ఏం చెప్తారు? వివాహ సంబంధంలో ఇలాంటి ఘటన చాలా దిగ్భ్రాంతం గురి చేసింది అందరినీ. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచింపజేసే సంఘటన ఇది. మరి ప్రత్యేకించి మా కాలంలో మీరు అన్నట్టు ఇది మొదటిసారి, ప్రథమం. ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే చట్టాలు మరింత కఠినంగా ఉండాలి. ఇలాంటి వాటిని నిర్ధారించిన తర్వాత శిక్షలు చాలా కఠినంగా ఉన్నప్పుడే మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాం. చూసినాం కదా, అయితే మొత్తానికి పూర్ణిమ ప్లాన్ ప్రకారమే తన భర్తని హతమార్చడానికి మహేష్ అదేవిధంగా సాయి సహాయం కోరుతూ ఇంట్లోకి పిలుచుకొని హత్య చేసింది. కానీ 11 రోజుల పాటు ఏం తెలియనట్టుగానే తను ప్రవర్తించినటువంటి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే భర్త చనిపోయినప్పుడు శోక సంద్రంలో మునిగిపోతారు, బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పూర్ణిమ మాత్రము ఘటన జరిగినటువంటి 3వ రోజే ప్రియుడితో కలిసి షాపింగ్కి వెళ్ళడం, బయటికి రావడం ఇదంతా కూడా చేసింది అని చెప్తున్నారు. అశోక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఎవరితో గొడవలు కూడా పెట్టేవాళ్ళు కాదు. పూర్ణిమ చేసినటువంటి